టీచర్ ఏంటి ఈరోజు కొత్త గేమ్లో ఉంది? ఈరోజా అవునా కొత్త గేమ్ ఆడుతున్నాం. ఇదేంటి? ఐస్ క్రీమ్ స్టిక్స్. ఐస్ క్రీమ్ స్టిక్స్. ఏం చేస్తారు ఐస్ క్రీమ్ స్టిక్స్ తో మీరు? బండిల్ ఏదైనా ఆడుకుంటాం. బండిల్ లాంటిది ఆడుకుంటారా? అన్న అబద్ధాలే. ఐస్ క్రీమ్ స్టిక్స్ తో ఎప్పుడు ఐస్ క్రీమ్ తిని పారేస్తారు. నేను ఇవి మీకోసం కొత్తవి తెప్పించా. ఇదిగో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవి ఇలా వేస్తా. మీరేం ముట్టుకోవద్దు, అందరు చూడండి. అలా వేసా. ఇప్పుడు నేను ఒక పుల్ల తీసుకున్నా. ఇవి అన్ని ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కదా, కొన్ని ఓవర్ ల్యాప్ అయి ఉన్నాయి కదా, వీటిని చాలా జాగ్రత్తగా మీరు ఒక పుల్ల తీసుకునేటప్పుడు వేరేవి కదలకుండా తీసుకోవాలి. ఓకేనా? ఎలా అంటే నేను ఒకసారి మీకు మోడల్ చూపిస్తాను. ఎవరు బల్ల కదిలించి మాకండి. ఇది ఉంది కదా, ఇది కొంచెం జాగ్రత్తగా ఇవితలకి లాగి చూస్తాను. కదిలిపోయింది. సో నెక్స్ట్ కదిలితే ఇంకా నాకు తీసే ఛాన్స్ లేదు. కదలకుండా తీస్తేనే నాకు అది వస్తుంది. జాగ్రత్త. కదిలిపోయింది. వేద వేద జాగ్రత్త. గుడ్. అబ్బో వేద బాగా తీసిందిరా. జాగ్రత్తగా లాగాలి. కొంచెం కదిలింది. ఫోన్లే ఫస్ట్ టైం కాబట్టి ఆడనిద్దాం. గుడ్. అబ్బో వేద ఆట వచ్చేసింది. భలే టెక్నిక్ ఉంది వేద. ఇప్పుడు హనీ హనీ కదిలింది ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా అలా చేశాను. అక్కడ గుడ్. చేతితో తీయకుండా పుల్లతో. ఇప్పుడు వద్దులే, మనం ఆడుకుంటున్నాం కదా. నో కదిలిపోయింది. ఇప్పుడు నేను నాకు వస్తాయో రావో మీరే బాగా ఆడేస్తున్నారు. మళ్ళీ కదిలిపోయింది. నాకేం రాలేదు. నేనా ఆటలు అర్పండా? సరే మొదటి నువ్వే ట్రై చేయి. పర్లేదులే, ఒక్కోసారి వస్తే ఒక్కోసారి. వేరే ట్రై చేయమ్మా. జాగ్రత్త. పీపుల్ రాను దానికి కదిలించు. ఇదిగో తీసేప్పుడు కదిలింది పెట్టేసే. అలా కదిలిపోయి. సరే ఈ ఆట అర్థమైందిగా మీకు? మీరు చక్కగా హాలిడేస్ లో ఎండల్లో తిరగకుండా ఇంట్లో ఇలాంటి ఆటలు ఆడుకోవచ్చు. బోల్డ్ మంది ఎంతమంది ఫ్రెండ్స్ అయినా ఆడవచ్చు. ఈ ఆట తీసేద్దామా? ఇంకా కొత్త ఆడుకుందాం తర్వాత. బాయ్. Please like, share and subscribe.